వినాయక చవితి వేడుకలకు తాము అడ్డంకులు కల్పిస్తున్నామంటూ అవాస్తవ ప్రచారం చేయడం సరికాదని జీవీఎంసీ 27వ వార్డు టీడీపీ అధ్యక్షుడు శ్రీ ఎరుకుమాంబ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి సత్యనారాయణ రెడ్డి అన్నారు. వార్డు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక వైసీపీ నాయకుడు సర్వేశ్వర్ రెడ్డి తమపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఏడాది రామాలయం వీధిలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకుంటున్నారని, విగ్రహం ఏర్పాటు చేసే సమయానికి తమ ఫ్లెక్సీలను తొలగిస్తామని స్పష్టంగా చెప్పినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితికి తాము ఎప్పుడూ అడ్డుపడలేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలంటే ధైర్యంగా ముందుకు రావాలని, తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని సర్వేశ్వర్ రెడ్డిని హెచ్చరించారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పత్రికా విలేకరులకు, సోదరులకు, ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్కు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ మాకు సంబంధించినటువంటి వార్డులో గతంలోని పార్టీ క్యాండిడేట్గా వైసీపీకి పోటీ చేసి ఓడిపోయినటువంటి నీలాపు సర్వేశ్వర్ రెడ్డి గారు అనవసరంగా అసత్య ఆరోపణలు మాపై చేసి పార్టీని బలహీనపరిచే విధంగా అతను ఏదో ప్రవర్తించాలనుకుంటున్నారు. అతను చేసిన ఆరోపణలు ఏంటంటే మా మీద ఏమీ లేకుండా వినాయక చవితి మరొక 4 రోజుల దూరంలో ఉన్నప్పుడు అతను ఫ్లెక్స్లు కట్టుకుంటామని చెప్పి మాకు కబుర్లు పంపిస్తే చాలా టైం ఉంది కదా, ఇంకా మీకు ఆ టైంకి మేము కరెక్ట్గా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా ఈరోజు కావాలనే ఉద్దేశంతో మేమేదో అతనికి ఫ్లెక్సీలు తీయమని చెప్పామని, దానికి సంబంధించి మేమేదో మళ్ళీ తీయమని అడిగితే మేము కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నామని చెప్పి అతను ఏదో రాజకీయంగా ఆలోచించి ఒక పార్టీ ప్రయోజనాలు పొందాలి, లేకపోతే అతను రానున్న ఎలక్షన్స్ కార్పొరేషన్ దృష్టిలో పెట్టుకొని కేవలం రాజకీయ పాపం గడుపుకోవడానికి ఒక వినాయకుడి మండపాన్ని అతను ఆసరాగా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొన్న ఏం లేదు చిన్న ఫ్లెక్సీ విషయంలోని కూడా అది కూడా మనం ఆన్లైన్ మాటను అన్నట్టుగా క్రియేట్ చేసి అతను ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే రానున్న ఎలక్షన్స్లోనే దీన్ని వినాయకుడి మండపం వాడుకోవాలని చెప్పి ఇతను ఏదో ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే నా దగ్గరికి 2-3 వచ్చి కట్టాలని అడిగారు. మనం క్లియర్గా చెప్పాం ఆ టైంకి మేము అందజేస్తామని, మీకు ఏ ఇబ్బంది లేకుంటాను. లేదు ఇప్పుడే తీసేయాలని అంటే వినాయక చవితి చాలా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు తీసేయాలి, ఎందుకు ఇబ్బంది ఏముంది, మీకు మేము చేయకపోతే కదా ఇబ్బంది పడాలని. అయితే అదంతా కాదు, వాళ్ళు తీసేయాలని చెప్పి మొండి పట్టుదలతో వాళ్ళు కూడా మన దగ్గరికి ఇంకా రాలేదు, మనం కూడా వాళ్ళతో ఏం మాట్లాడలేదు, అయిపోయింది అక్కడికి. ఇప్పుడు కావాలని చెప్పి సోషల్ మీడియా అంటే వైసీపీ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మన మీద ఆరోపణలు చేస్తూ ఆ వీడియోస్ని వైరల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో నాటిల్లోని మన మీద చెప్తున్నారు. కానీ నేను క్లియర్గా ఇప్పుడు మనం ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా మా 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు. మేము ఎవరి మీద ఆరోపణలు చేయలేదు, మా మీద ఎవరూ ఆరోపణలు చేయలేదు. ఇతను కూడా ఇప్పుడు చేయలేదు మా మీద. కానీ ఎందుకు ఇప్పుడు చేయాలనుకుంటున్నాడో మరి నాకు అర్థం కాలేదు. అయితే ఏంటంటే నేను అతను క్లియర్గా అడుగుతున్నాను, నీకు ఏదైనా పొలిటికల్గా డెవలప్ అవ్వాలో లేకపోతే నువ్వు కార్పొరేటర్గా పోటీ చేసి గెలాలనుకున్నప్పుడు నీకు చేతనైనటువంటి సహాయం చేసి నలుగురికి ఉపయోగపడి ప్రజల మనల్ని పొంది ప్రజా తీర్పుని గౌరవించి నువ్వు ప్రయోజనం ఆశించాలి తప్ప ఇలాగా ఏదో దేవుడి మండపాలు అయ్యి అడ్డం పెట్టుకొని మీరు ఏదో చేద్దామని అనుకుంటే మీకు ఒరిగేది ఏమి ఉండదు. ఎందుకంటే మీరు శృతి తప్పి మాట్లాడుతున్నారు, అది కూడా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అది తప్పది. మీరు మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడాలనుకున్నారో అది డైరెక్ట్గా మాట్లాడారు. మేము కూడా డైరెక్ట్గా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని నువ్వేదో చెప్తే మేము జడిసిపోయి చెయ్యాలనుకునే ఉద్దేశం ఏం లేదు. నీ వినాయక చవితిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు.
నువ్వు చేసే వినాయక చవితి మీద అనేక ఆరోపణలు ఉన్నా మేము పట్టించుకోలేదు, మాకు అనవసరం. మీరు పెడుతున్నది దేవాదాయ శాఖ భూమిలో పెడుతున్నారు, జాగాలో ఎటువంటి పర్మిషను మీరు పెట్టుకోలేదు. మేము అలాగే చేయాలని అనుకుంటే గత 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం. గతంలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడదాం. ఎప్పుడు మేము అలాగా చేయాలనుకోలేదు. దేవుణ్ణి మన సొంత పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా మనకు లేదు. వీళ్ళంతా ఏంటంటే ఒక రాజకీయ కుట్రగా భావించి దీన్ని కేవలం కావాలని చెప్పి ఎలక్షన్లు వస్తున్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్, దీన్ని వాడుకుందామని చెప్పి సెంటిమెంట్ని, దేవుడి సెంటిమెంట్ని వాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇతను చేస్తున్నారు. నీకు చేతనైతే డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కో, మేము మిమ్మల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఏమీ నువ్వు చేయలేక, ప్రజలు మనల్ని పొందలేక, నీ అసమర్థతను కప్పించుకునేందుకు దేవుణ్ణి వాడుకొని రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే నీకు ఒరిగేది ఏమి ఉండదు. నీలాంటి వాళ్ళని చాలామందిని మీ రాజకీయాల్లో చూసాం. నువ్వు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నావు, చాలా రకాలుగా టార్గెట్ చేస్తున్నావు. మేము అంత మాత్రాన నీకు ఒదిగిపోయి మేమేం చేయగలిగింది లేదు. మీకు గతంలోనే మేము ఫ్లెక్సీల విషయంలోనే మొన్న రామాలయం సెంటర్లోనే నువ్వు మొన్నటి వరకు నీ అధికారం ఉన్నంతసేపు 5 సంవత్సరాలు కటౌట్లు కట్టుకొని పైనుంచి కింద వరకు ఒక్కరోజు కూడా తీయకంట సెంటర్లో అలా పెట్టావు. సర్లే ఎందుకంటే దొండపల్లి రామచంద్రుడు చాలా అందంగా ఉంటుంది విగ్రహం, ఒక దిష్టి కొమ్ముడికే కట్టామనుకున్నాం, వదిలేసాం. అంతే తప్ప నీలాంటి వాళ్ళకి జడిసి ఏదో చెయ్యాలనుకుంటే మేము ఏమి చెయ్యం. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. ఎలక్షన్లో మేము ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏం చేయాలో, ప్రజలు మనల్ని ఎలా పొందాలో మాకు తెలుసు. మా కూటమి ప్రభుత్వం తరపున ఎవరి నుంచి ఉన్నా సరే గతం కంటే ఎక్కువ మెజార్టీతోనే గెలుస్తాం తప్ప తక్కువైతే ఏముండదు. మీరు అనుకున్నట్టుగా మేమేమి వెనకబడవలసిన అవసరం కూడా లేదు. అప్పుడే నువ్వేం చేయలేకపోయావు అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. నీలాంటి వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏదైనా చేద్దాం అనుకుంటే అది కళ తప్ప ఇంకేం ఉండదు. వైసీపీ అధికారంలోకి వస్తే మీ డిజిటల్ డైరీలో రాస్తారన్నావు, డిజిటల్ డైరీలో రాస్తావో ఇంకా డిజిటల్ పేజీలో రాస్తావో అది రాసుకుని ఎక్కడెట్టుకుంటావో మాకు అనవసరం. మేమేమి మీలాంటి వాళ్ళకి జడిసిపోం. అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజల పక్షాన మేము పనిచేస్తాం, ప్రజలతోనే ఉంటాం. అయ్యే మాకు ఎప్పుడు శ్రీరామ రక్షగా ఉన్నాయి. మేము గత ఎలక్షన్లు అన్నీ చూసుకుంటే గత 5 ఎలక్షన్లో కూడా ప్రతి ఎలక్షన్కి అంతకు మించిన మెజార్టీతో ముందుకెళ్తున్నాం తప్ప ఈ వార్డులోనే ఏ ఎలక్షన్లు వచ్చినా తక్కువ అయితే కాదు. ఎందుకంటే నీకు తెలియకపోతే మా గురించి నువ్వు పనిచేస్తున్న నాయకుడిని అడుగు, నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు ఆ నాయకుడిని అడుగు, చెప్తారు మా గురించి. నీకు తెలియకపోతే హుందాతనంగా ఉండాలి రాజకీయాల్లో. నీకు నచ్చినట్టు ఏదో మాట్లాడతాను, నువ్వు నచ్చినట్టు ఏదో చేస్తానంటే ఇక్కడ ఎవరో ఉన్నది చూసి ఊరుకున్నందుకు లేరు. నీకు నచ్చింది నువ్వు చేస్తే, మాకు నచ్చింది నేను చేస్తే నువ్వు ఏటవుతావో ఒకసారి ఆలోచించు. ఎవరు కాలే గొప్పలు, ఎవరు కూడా ఎవరికెవరు చిన్నగా తక్కువగా అంచనా వేసుకోకూడదు, తప్పది. ఎందుకంటే మీ ఫ్లెక్సీలు మీకు వినాయక చవితికి నువ్వు ఫ్లెక్సీలు తీయమన్నావు, మేము తీస్తామని చెప్పు, అంతవరకే. ఇంక దాంట్లో గొడవ ఎందుకు? మేము తీయనంటే కదా నువ్వు గొడవ పడాలి. మీరు మొన్న సంక్రాంతి రోజు మేము ఫ్లెక్సీలు వేసుకుంటే లేదు మేము ఇక్కడ వేసుకుంటున్నాము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చామంటే ఉందాతనంగా సర్లే నువ్వు వేసుకో అని చెప్పి మేము ఆ రోజు పక్కకి వాళ్ళ బ్యానర్ పెట్టేసి మేము పక్కకి వచ్చి కట్టుకున్నాం తప్ప మేమేం ఇబ్బంది పెట్టలేదు నిన్ను. నువ్వు చిన్నోడివే నాకంటనా, నేను తలుచుకుంటే నేను అక్కడే కట్టాలనుకుంటే. అంతకుముందు గణేష్ కుమార్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఫ్లెక్సీలు పెట్టుకుంటాం, ఒకసారి మీ ఫ్లెక్సీలు ఇబ్బందిగా ఉన్నాయి, కొంచెం పక్క తీస్తే ఈ పూట కట్టుకుని వదిలేస్తాను. సరే కట్టుకోమన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆ జాగా ఎంత ఉన్నదో అంతే ఉంటుంది, అందరికీ కావాలి. అది ఎవరి అవసరాలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఒకరికొకరు సహకరించుకోవాలి అంతే తప్ప కట్టుకున్న తర్వాత నేను తీయనన్నాం. సరే దానికి కూడా మేము ఎప్పుడేం అనలేదు. ఇవన్నీ కూడా నువ్వేదో మమ్మల్ని ఎవరినో ఉద్ధరించడానికి చేస్తున్నట్టు లేవు. ఇలాంటివి చేస్తే మేము చాలా చేయగలం. మేము అనుకుంటే అధికారం వచ్చిన తర్వాత అసలు నువ్వు మీ వినాయక చవితిని టార్గెట్ చేయాలనుకుంటే నువ్వు చేయలేవు. మొన్న వాటిలోనే ఎప్పుడైనా సరే మీరందరూ ఉన్నారు, ఎందుకంటే ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు మీరు కవరేజ్ చేస్తుంటారు. వాటిలోకి వచ్చి వాళ్ళ సొంత సోషల్ మీడియాతోని 10 రోజులు కొలాయిలు రాలేదని చెప్పి పక్కన నుంచొని పార్టీ కండువాలు వేసుకొని మీరు కవర్ చేశారు 10 రోజుల నుంచి కొలాయిలు రాలేదని. ఎక్కడైనా సిటీ మొత్తం మీద 10 రోజులు కొలాయిలు రాని సందర్భం ఎక్కడైనా ఉంటుందా? ఉంటే ప్రజలు ఊరుకుంటారా? ఎందుకు ఈ అసత్య ఆరోపణలు, ఎందుకు ఈ అనవసరమైన రాద్ధాంతాలు? ఇలాంటివి చేసి అనవసరంగా నువ్వు
రోజు రోజుకి దిగజారడం తప్ప దీనివల్ల ఒరిగే ప్రయోజనం ఏమి ఉండదు. చీప్ పాలిటిక్స్ చేసి అనవసరంగా ఇబ్బంది పడకూడదు. ఎవరైనా సరే క్లియర్గా చెప్తున్నాం, మీకు ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు చెయ్యండి. మీరు రోజు రోజుకి మా దగ్గరికి అయితే గతంలో ఈ వినాయక చవితి మీద సార్ మా దగ్గర ఏది ఈ వెర్నియర్ హైట్ గేజ్ ఉంది, మేము కొలుస్తామని చెప్పి మన సోదరులే, పత్రికా సోదరులు అనేక సార్లు వచ్చారు. మీరు 100 అడుగుల విగ్రహాలు పెడతాం అంటున్నారు, 50 అడుగుల విగ్రహాలు పెడతాం అంటున్నారని. కానీ ఏ రోజు కూడా మేము దాన్ని, అది మా ఊరు, మీరు పెద్ద విగ్రహం పెడుతున్నారంటే మాకు గర్వం. మీరందరూ చేస్తే మా ఊరికి పేరు వస్తుంది. మేము మంచి పేరు రావాలనే మా ఊరు ఎప్పుడు మంచి ఒక దీంట్లో ఉండాలనే మేము కోరుకుంటాం. అంతే తప్ప మీలాగా ఆలోచించే చీప్ పాలిటిక్స్ చేయం. దేన్ని కూడా మేము అనవసరంగా తీసుకోం. మీలాంటి వాళ్ళు ఏదో చేస్తే మేమే ఇబ్బంది పడిపోం. ఇంకా ఫ్లెక్సీలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇంకా ఎంతైనా ఉంటుంది. దాని తర్వాత నన్ను ధర్మకర్తల మండలి చైర్మన్గా నువ్వు ధర్మం కాపాడవలసిన వాడే అధర్మంగా మాట్లాడుతున్నావు అన్నావు. నీకేటి తెలుసు ధర్మం గురించి? నీది ఊరా? ఎక్కడి నుంచో వలస వచ్చావు. వలస వచ్చి మా ఊరు, మాకు ధర్మం, మా సంస్కృతి, మా సాంప్రదాయాలు నువ్వు నేర్పడం ఏంటి? మమ్మల్ని చూసి నువ్వు నేర్చుకో. మా తాత తండ్రి తండ్రులు తాతలు కూడా ఇక్కడే పుట్టారు. మేము పుట్టడం కాదు, ఊరిని కూడా మేమే పుట్టించాం. అంతే తప్ప నీలాగా వలస వచ్చి ఇక్కడ మేమే రాజకీయాలు చేయట్లేదు. మా కుటుంబ ప్రయోజనాలు ఉన్నాయి, మేము స్థానికులమే. మీరు మమ్మల్ని ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఏదో అనుకొని ఒకటి అనవసరంగా బోర్లా పడతారు. ధర్మం గురించి నువ్వు మాకు చెప్పడం ఏంటి? ధర్మకర్తల మండలి చైర్మన్ ఎలాగ ఉండాలో నువ్వు నాకేం నేర్పించవలసిన అవసరం లేదు. నేను 98లోనే ధర్మకర్తల మండలి చైర్మన్గా చేశాను. అప్పుడు నువ్వు రాజకీయాల్లో కనీసం లాగు కూడా వేసుకొని ఉండవు. 30 సంవత్సరాల క్రితం చేసిన పదవులు ఇవన్నీ ఈరోజు కొత్తగా మాకేం రాలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడితే నీ విలువ నీకు ఉంటుంది, నీ గౌరవం నీకు ఉంటుంది. మా గౌరవం మాకు ఇస్తే నీ గౌరవం నీకు ఇస్తాం. లేదనుకుంటే ఎవరు కావాలంటే నువ్వు నేను నష్టపోం. దీంట్లోనే అనవసరంగా గ్రామంలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా చల్లా చెదిరే మొక్కలు చెదరగొట్టుకొని లేని గొడవ సృష్టించి రాద్ధాంతం సృష్టించొద్దు. ఏదైనా ఊరికి ప్రయోజనం కలుగుతుందంటే అందరం కలిసి చేద్దాం. మేము ఎప్పుడు రెడీ, మాకేం అలాంటిదే ఉండదు. పార్టీని దృష్టిలో పెట్టుకోం. ఇంకా నువ్వు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడావు, నా భార్య, నా తల్లిదండ్రులు, నా పిల్లలని. అది చాలా తప్పు. నువ్వు అది మాట్లాడకూడదు. నీకు ఆ మాట్లాడినందుకు ఏ అర్హత ఉంది? నా గురించి వ్యక్తిగతంగా నువ్వెవరు మాట్లాడినందుకు? నేను మాట్లాడగలను. నువ్వేంటంటే నువ్వు నా తల్లిదండ్రులు, నా భార్య అంటే నీ భార్య అని గురించి నేను చెప్పగలను. అవన్నీ వద్దు, తప్పది. మనం మాట్లాడకూడదు కూడా. అవన్నీ ఎందుకు? ఎవరు కాలే గొప్పలు. వ్యక్తిగతంగా మాట్లాడకూడదు ఎవరి గురించి. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే నేను చాలా మాట్లాడతాను. ఇలాంటి ప్రెస్ మీట్లు 10 పెట్టినా చాలు. కాబట్టి ఇక్కడితోనే నువ్వు ఆగిపోయి శుభ్రంగా ఎవరి పనాలు చేసుకుందాం. నీ పని నువ్వు చేసుకో. నీకేమైనా ఇబ్బంది మా వల్ల కలిగితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి, లేకపోతే మరొకటి చేయండి. లేదంటే ఇప్పుడు మీతో మాట్లాడినట్టే ఏదైనా ఇబ్బంది ఉంటే కరెక్ట్గా చెప్పు. నేను ఏదో ఫ్లెక్సీ మీద ఫ్లెక్సీ కట్టానని చెప్పు. నీ దగ్గర ఆ ఫోటోలు కానీ ఆ వీడియో కానీ ఉంటే తీసుకొచ్చి పెట్టు. మా ఫ్లెక్సీ కింద ఉండిపోయిందని వాళ్ళు ఫ్లెక్సీ పైన కట్టేశారండి. నీకు దమ్ము ఉంటే నిరూపించుకో, లేకపోతే ఈ ఊరు వదిలి వెళ్ళిపో, నీ సొంత ఊరు వెళ్ళిపో. అంతే తప్ప నీకు నచ్చింది మాట్లాడితే ఇక్కడ ఎవడో కాగినందుకు లేడు. మా వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేయడం, మాకేం మచ్చలు ఉన్నాయని నువ్వు టార్గెట్ చేస్తావు. మా మీద ఏం కేసులు ఉన్నాయా? హత్య కేసులు ఉన్నాయా? మా మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా? మా మీద ఏమైనా చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయా? బ్యాంకులో ఏమైనా చెల్లింపు లేక కొట్టిన కేసులు ఉన్నాయా? గృహహింస చట్టా కేసులు ఉన్నాయా? ఏం కేసులు ఉన్నాయని మమ్మల్ని ఇచ్చేస్తావు నువ్వు. మాకేం కేసులు లేవు, మేము క్లీన్గా ఉన్నాం. నువ్వు క్లీన్గా ఉంటే సంతోషం. అంతే తప్ప నీకు ఇష్టానుసారంగా ఏదో పేలుతానంటే ఇక్కడ ఎవరో పడినందుకు లేరు. హుందాతనంగా ఉండండి, మేము హుందాతనంగా ఉంటాం. ఎప్పుడు లేని సంస్కృతి వాటిలోని కొత్తగా పెట్టకండి. 48 ఏళ్ళలో ఎప్పుడు లేదని నువ్వు చెప్తున్నా, నా 56 ఏళ్ళ సర్వీసులో నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా వాటిలోని ఎవరు కూడా ఎవరి మీద ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుకోవడం జరగలేదు. ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు. ఇలాంటి సంస్కృతి కొత్తగా తెచ్చిపెట్టకండి. మీరు చాలా గొప్ప సంస్కృతి గలవాళ్ళు. మీ తల్లిదండ్రులు మీకు చాలా మంచి సంస్కృతి నేర్పారు.
దాన్ని కాపాడుకోండి. అంతే తప్ప మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఇక్కడ ఎవరు పడినందుకు వీలుగా లేరు.